మార్నింగ్ వరకు వదలకూడదు అవి నన్ను అన్నాడు. అక్కడ ఉండే సాహసం ఎవ్వరూ చేయరని తెలిసినా అతను తోడు భరోసా ఉండగా భయం అవసరం లేదని ఐస్ క్లోజ్ చేయి అంది మెల్లగా. ఏంటి అన్నాడు. స్నాక్స్ వద్దా అంది సిగ్గు ముంచుకొస్తుంటే. ఓకే అంటూ కళ్ళు మూసుకున్నాడు ఉత్సాహంగా. తన దుపటా తీసి సాయి కళ్ళకు కట్టింది. ఏం చేస్తున్నావు అన్నాడు. నేను తీసే వరకు నువ్వు నన్ను చూడటానికి వీల్లేదు అంది అతనికి అభిముఖంగా కూర్చొని. చుట్టూ ఇంకోసారి చూసి ప్రశాంతంగా ఊపిరి తీసుకొని నెమ్మదిగా తన టాప్ని తొలగించింది. 2 నిమిషాల వరకు సైలెన్స్ అక్కడ. ఓయ్ ఏం చేస్తున్నావే అన్నాడు. మాట్లాడలేదు ఆమె. ఆమె మౌనం దేనికో సూచిస్తుండటం సెన్స్ చేసి పిలిచాడు మళ్ళీ స్వీట్ వాయిస్తో. వేర్ ఆర్ యూ అన్నాడు. ఇక్కడే ఉన్నాను అంటూ సాయి చేతిని పట్టుకుంది. చల్లగా షివర్ అవుతున్న ఆమె చేతి స్పర్శకి కాస్త కంగారు పడి ఏమైంది అన్నాడు. ఏం లేదు అని ఆ చేతిని నిదానంగా తన పొట్ట మీద పెట్టింది. తనకు తగిలిన అనత్యాదిత స్పర్శకి సైలెంట్గా ఉన్నాడు. అతని చేతికి ఆమె నడుము స్పష్టంగా తెలుస్తుంటే చేతిని కాస్త అటు ఇటు రబ్ చేశాడు. వెంటనే కళ్ళకు ఉన్న దాన్ని తీసేస్తుంటే తీయకు అది అంది భయంగా. టాప్ తీసేసావా అన్నాడు ఆశ్చర్యంగా. అంది మెల్లిగా. మరో నిమిషం మౌనం. కెన్ ఐ టచ్ యువర్ అంటూ ఆగాడు. టెన్షన్తో హార్ట్ బీట్ పెరిగిపోయింది ఆమెకి. ఆమె గుండె చప్పుడు శబ్దం వినపడుతుంటే జస్ట్ టచ్ చేస్తాను అన్నాడు సూతింగ్ టోన్తో. కొంతసేపు ఆగి మళ్ళీ పిలిచాడు ఆమెని. కళ్ళు గట్టిగా మూసుకొని వణుకుతున్న చేతితో అతని చేతిని తన ఎద మీద పెట్టుకుంది. ఒంట్లో జివ్వున కరెంట్ రైజ్ అయిన ఫీలింగ్ వచ్చింది అతనిలో. అరచేతిని తాకుతున్న మెత్తని ఎద స్పర్శకి అతని మైండ్ బ్లాంక్ అవుతుంది. ఆమె హార్ట్ బీట్ చేతికి తెలుస్తుంటే టెన్షన్ పడితే హార్ట్ చూడు ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అన్నాడు కన్సర్న్గా. అతను అంత నార్మల్గా ఉండటంతో కాస్త భయం తగ్గింది తనలో. అతను చేతిని మాత్రం తీయలేదు. శైలు చెయ్యి తీయడానికి చూస్తుంటే కెన్ ఐ కిస్ యువర్ చెస్ట్ అన్నాడు. ఆమెకి హార్ట్ షేక్ అయ్యి పారిపోయింది. టచ్కే చచ్చిపోయేంత టెన్షన్ అంటే కిస్ చేస్తే పరలోకానికి పోతుందని నో అంది గట్టిగా. అయితే దీన్ని తీసేస్తా అంటూ కళ్ళ మీద చేయి పెట్టాడు. వద్దు అంది అరిచింది. ఒక్క ముద్దే ఒకే ఒక్కటి ఇన్ యువర్ హార్ట్ అంటూ ఆమె నడుం పట్టి దగ్గరకు లాక్కున్నాడు. టాప్లెస్గా ఉన్న తన పై ఎద బలంగా అతని ఛాతికి తగిలింది. తీయని బాధతో అతని ఒడిలో చేరింది. ఆ పెదవులతో పాటు చేతులకు పని చెప్పడానికి సిద్ధమయ్యాడు సాయి. కళ్ళ గంతలు తీయవే, నిన్ను చూడాలని ఉంది. మెత్తని పరువాలు తాకి తమకంగా అనిపిస్తుంటే హస్కీగా అన్నాడు. నో సాయి తీయకు, నాకు ఇష్టం లేదు ఇప్పుడు అంది. ఎందుకు అలా చంపలు నిమురుతూ అడుగుతుంటే మన స్పెషల్ డే అప్పుడు మాత్రమే నన్ను నువ్వు చూడాలి, అప్పటి వరకు అంటూ అని చేతులు అడ్డం తీ, మరి కిస్ చేసుకోవాలి నేను అల్లరిగా అన్నాడు. టెన్షన్గా ఉందిరా, వద్దు. అన్నిటికీ ఓకే అంటానని అనుకోకు, నాకు కావాలి అంతే అంటున్న సాయి ఫేస్ని చేతుల్లోకి తీసుకొని అతని మొహాన్ని చూస్తూ కళ్ళ నిండా ప్రేమ నింపుకొని ఐ లవ్ యూ అంది చాలా ఇష్టంగా ప్రేమగా. ఐ లైక్ యూ బేబీ అంటూ ఆమె గొంతులోని మాధుర్యానికి వివసుడు అవుతూ ఫేస్ పై ఎయిర్ బ్లో చేశాడు. లవ్ యూ మాత్రం చెప్పవు అని అలకగా అంటూ కళ్ళకు క్లాత్ కట్టి ఉండటంతో విశాలమైన అతని నుదురు, ఒత్తైన కనుబొమ్మలు, సూదంటూ ముక్కు, లైట్ పింకిష్ కలర్ లిప్స్, వెన్నెలతో పోటీ పడే అతని మేని ఛాయ వెరసి భర్త అందానికి మురిసిపోతూ సాయి నుదుటి మీద ముద్దు పెట్టుకుని చంపకు కూడా ముద్దు ఇచ్చింది. ఒక చేత్తో తనని హోల్డ్ చేసి ఆమె కాళ్ళను తన చుట్టూ వేసుకుని కంఫర్ట్గా తనని కూర్చోబెట్టుకొని 2 చేతులను వెనక్కి మడిచి ఆమెను మరింత ముందుకు తెచ్చాడు. కిస్ చేస్తున్నాగా, ఎందుకు ఆపేశావు అని బొంగమూతి పెట్టింది. రెచ్చగొడుతున్నావే, సో నేను రెచ్చిపోవాలిగా అంటూ విసురుగా ఆమె చెస్ట్ని తన ఫేస్కి బలంగా అదుముకున్నాడు. అతని మొహం ఆమె శిఖరాగ్రాల మధ్యలో చిక్కుపోయింది. పై ఎద పైన ఘాటైన పంటిఘాటు ఇచ్చాడు. అరవబోతున్న ఆమె అరుపు బయటకు రాకముందే క్విక్గా ఆమె అదరాలను ముడివేశాడు. ఆమె చేతులు వదిలేయగా అతని వీపుని చుట్టేసింది. కిస్ కంటిన్యూ చేస్తూనే ముడిపెట్టిన హెయిర్ బ్యాండ్ తీసేశాడు. చల్లని గాలికి వెన్నెల కాంతిలో తెల్లని ప్రేమ పావురాల్లాగా స్వేచ్ఛగా ఉన్నారు.
చేతి వేలితో మెల్లిగా ఆమె మెడ నుంచి వెన్ను మీద నాట్యం ఆడిస్తున్నాడు అతను. శరీరమంతా తన్మయత్వంతో పరవశిస్తుంటే పెదవుల బంధనం విడిపించి ఆమె మెడ వంపుల్లో తలంచుకుని రేగిన కోరికల కుంపటిని చల్లార్చే ప్రయత్నం చేస్తూ పిచ్చెక్కిస్తున్నావే అని మరో పంటిఘాటు కంఠానికి బహుకరించాడు. నొప్పికి అతని భుజం మీద చేతిని గట్టిగా పట్టుకుంది. ఆమెను బెడ్ మీద ఉంచి పొట్ట దగ్గర మెల్లిగా నిమురుతూ అక్కడ కూడా కాసేపు ముద్దల వర్షం కురిపించాక తనలో ఫీలింగ్ హై స్థాయిలో రావడంతో ఫాస్ట్గా ఆమెకు దూరం జరిగాడు. అప్పటికే మైకం పూర్తిగా చేరిన శైలు తేరుకుని వెంటనే డ్రెస్ తీసుకుంటుంటే ఆపేస్తూ నేను నీ గుండెల మీద నిద్రపోవాలి అన్నాడు. ప్లీజ్ సాయి, ఇప్పటికే చాలా దూరం వచ్చేసాం, భయంగా ఉంది, ఇంకేం వద్దు నా కోసం అన్నాడు. ఓకే డ్రెస్ చేసుకుంటా అంటుంటే నో ఇలాగే అన్నాడు. కంగారుగా వద్దు అంటుంటే బ్లాంకెట్ కప్పేస్తా, నువ్వు నాకు కనపడవు అన్నాడు. క్షణం ఆలోచించాక అంది చిన్నగా. బ్లాంకెట్ కప్పుకో అని తన కళ్ళకున్న క్లాత్ తీసేశాడు. నిమిషం మసగ్గా కనపడిన కళ్ళు నులుముకుని చూడగా ముడుచుకొని కనబడింది ఆమె. బాటిల్లో వాటర్ తాగుతూ సూటిగా తననే చూశాడు. లూజ్ హెయిర్తో ఎరుపెక్కిన చెక్కిళ్లతో కొత్తగా కనబడుతుంటే మరుక్షణం బ్లాంకెట్లోకి చేరి ఆమెని గట్టిగా హగ్ చేసుకున్నాడు. నిద్ర వస్తుందిరా అంది. లేట్ నైట్నే కాదు, ఇంకో 2 గంటలకు తెల్లవారుతుండడంతో చేతులు చాచి పిలిచాడు. చీకటిగా ఉండటంతో తెలియక అతని ఫేస్ మీద వాలింది. కరెక్ట్గా సాయి లిప్స్ తన సంపదకి బలంగా తగలగానే కంగారుగా పక్కకు జరిగింది. మరుక్షణం మరో ముద్దు విత్ చిరు పంటి ఘాటుతో అక్కడ ఇచ్చి ఆమె హృదయంపై తల పెట్టుకుని నడుము చుట్టూ చెయ్యి వేసి ఎదలోతుల్లో హాయిగా నిద్రపోయాడు. అతని పాజిటివ్ బిహేవియర్కి మైమర్చి చూస్తూ సాయి జుట్టు చెరిపేస్తూ నువ్వు ఇంత స్ట్రాంగ్ మైండ్ అండ్ కంట్రోల్ పర్సన్ అని అస్సలు అనుకోలేదు అంటూ చిన్ని ముద్దు అతని చంపకు ఇచ్చి తను నిద్రలోకి జారుకుంది.